पडलासला इकडे तिकडे तर होऊ नये. ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇవాళ ముంబై నుంచి బయలుదేరారు. అయితే వాళ్ళ బారామతి ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉందో అక్కడ ఆ ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ చిన్న ఒక ఏదైతే ప్లేన్ ఉందో ఆ ప్లేన్ ఆ ప్రాంతంలో క్రాష్ అయింది. దాంట్లో 6 మృతి చెందారు. ఆ 6 దాంట్లో అజిత్ పవార్ కూడా ఉన్నారని చెప్తున్నారు. డీజీసీఏ ఆ ప్లేన్ లో ఉన్న 6 మృతి చెందారని కన్ఫర్మ్ ఇప్పుడైతే డీజీసీఏ చేసింది. దాని విషయంగా క్లియర్ ఇంకా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ డీజీసీఏ ప్రస్తుతానికి ఏదైతే ప్రైమరీ కన్ఫర్మేషన్ చేసిందో దాంట్లో ఆ ప్లేన్ లో ఉన్న 6 మంది పైలట్ తో సహా మృతి చెందారని చెప్తున్నారు. స్టార్టింగ్ లో వచ్చిన వార్తలు చూస్తే మనం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దాంట్లో గాయపడ్డారని అన్నారు. వాళ్ళందరికీ ఎయిమ్స్ తరలించారు. అక్కడ ఉన్న లోకల్ ప్రజలు వాళ్ళందరూ హెల్ప్ చేసి దాంట్లో తరలించారు. కానీ ఆ ప్లేన్ క్రాష్ ఏదైతే ఉందో అది చాలా ఘోరమైన పద్ధతిలో జరిగింది. ఆ సిచ్యువేషన్ చూస్తే దాంట్లో 6 మంది మృతి చెందారని అంటున్నారు. దాంట్లో అజిత్ పవార్ కూడా ఉన్నారని అంటున్నారు. ఈ వార్తతోటి ఆ ప్రాంతంలో చాలా పెద్ద దుఃఖద పరిస్థితి ఉంది. ఎందుకంటే అజిత్ పవార్ ఒక పెద్ద పేరు పొందిన లీడర్. మహారాష్ట్రకు ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు. ఈ వార్తతోటి చాలా పెద్ద దుఃఖ విషాదమైన పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందినట్టు మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ తివారిని అడిగి తెలుసుకుందాం. మహేష్ తివారి, ఏంటి దుర్ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి?
మహారాష్ట్రలో జిల్లా పరిషత్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సొంత కాన్స్టిట్యున్సీ పూనా జిల్లాలో ఏదైతే ఉందో బారామతి, ఆ బారామతి కోసం ఇవాళ తెల్లవారుజామున ముంబై నుంచి బయలుదేరారు. దాంట్లో అజిత్ పవార్ తోటి సహా ఆయన సెక్యూరిటీ గార్డ్ అలాంటి 6 మంది దాంట్లో ఉన్నారు. ఆ ప్లేన్ ఏదైతే బారామతి చిన్న మినీ ఎయిర్పోర్ట్ దానికి మనం అనొచ్చు. అయితే అక్కడ ల్యాండ్ అయ్యేటప్పుడే పైలట్ ఆయన కంట్రోల్ ఏదైతుందో అది కోలుకున్నాడు. దాని తర్వాత ఆ ప్లేన్ అక్కడ క్రాష్ అయింది. ఆ ప్లేన్ క్రాష్ అయిన తర్వాత దాంట్లో 6 స్పాట్ పైనే మృతి చెందారని అంటున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే వాళ్ళకు గాయపడ్డారని అందరికీ ఏం తరలించారు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రస్తుత వార్త వస్తుందో దాంట్లో స్పాట్ మీదనే ఈ 6 మృతి చెందారని అంటున్నారు. దాంట్లో అజిత్ పవార్ కూడా ఉన్నారు. డీజీసీఏ ఈ యాక్సిడెంట్ కు కన్ఫర్మ్ చేసింది. చాలా దుఃఖదమైన విషాదమైన వార్త మనం అనొచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయంలో ఒక పెద్ద పేరు అజిత్ పవార్ ఉంది. శరద్ పవార్ కు దగ్గర ఉన్న శరద్ పవార్ ఏదైతే రాజకీయంలో ఆయనకు తీసుకొచ్చారు, ఆయనే తమ్ముని కొడుకు, అంటే కొడుకు లాంటనే ఆయన శరద్ పవార్ ఎప్పుడైనా ప్రేమించారు, రాజకీయంలో తీసుకొచ్చారు. ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కార్డు నుంచి ఎమ్మెల్యేగా, తర్వాత అలాగే లోక్సభకు కూడా బారామతి నుంచి అజిత్ పవార్ ఎన్నుకుపోయారు. తర్వాత మళ్ళీ స్టేట్ పాలిటిక్స్ లో వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండి మళ్ళా మినిస్టర్ గా ఆయన దాంట్లో పెరిగారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆయన డిప్యూటీ సీఎం గా, అంటే ఫోర్ టర్మ్స్ మనం చూస్తే ఆయన మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు. చాలా పెద్ద పేరు ఆయనది. ఒక అగ్రెసివ్ పర్సనాలిటీ అని అజిత్ పవార్ కు గుర్తుపడతారు. అలాంటి మనిషి ఇవాళ మృతి చెందటం అంటే మహారాష్ట్ర రాజకీయంకి కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ, ఎందుకంటే బారామతి పూణే డిస్ట్రిక్ట్ కానీ వెస్టర్న్ మహారాష్ట్ర డెవలప్మెంట్ లో అజిత్ పవార్ ది చాలా పెద్ద రోల్ ఉంది. అలాంటి పెద్ద పర్సనాలిటీ, పొలిటికల్ పర్సనాలిటీ మృతి చెందటం అంటే చాలా పెద్ద దుఃఖద పరిస్థితి ప్రాంతంలో నెలకొంది. తివారీ, డీజీసీఏ నుంచి అందుతున్న సమాచారం ఏంటి? దాంట్లో 6 ఉన్నారని తెలుస్తుంది. 8:45 దాదాపు ఆ ప్రాంతంలో దుర్ఘటన జరిగినట్టు, అంటే ఇప్పటికే గంట సేపు గడిచిపోయింది. విజువల్స్ చూస్తున్నాం. మన ఆ విజువల్స్లో పూర్తిగా అక్కడ ఏమీ మిగలలేదు అన్నట్టుగా ప్లేన్ క్రాష్లో, దుర్ఘటనలో అసలు అక్కడ ఏమీ లేదు, మొత్తం దగ్ధమైన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి కదా, ఇంకా ఏమైనా అప్డేట్ ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే అప్డేట్ అంటే 6 దాంట్లో స్పాట్ పైనే మృతి చెందారు. ఇదే చాలా పెద్ద అప్డేట్ ఉంది. దీంతో మనం అనుకోవచ్చు అజిత్ పవార్ కూడా దాంట్లో లేరు, మృతి చెందారు. ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చే వార్తలలో గాయపడ్డారు, అలా అందరికీ ఏం తరలించారని అంటున్నారు. కానీ ఇప్పుడు విజువల్స్ ఏ పరిస్థితి మనకు విషాదమైన పరిస్థితి కనిపిస్తుంది. దాని ప్రకారంగా వీళ్ళందరూ ఎలా ప్లేన్ క్రాష్ అయిందో ఆ పరిస్థితుల్లో మృతి చెందారు అంటున్నారు. ఒక సోర్స్ చెప్పే మాట ప్రకారంగా స్పాట్ పైనే అజిత్ పవార్ కూడా మృతి చెందారని అంటున్నారు. తివారీ, అంటే ఎస్కేప్ ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి అని డీజీసీఏ ఏమైనా మనకు సమాచారం ఇస్తుందా? అంత క్షణాల్లో జరిగిన దుర్ఘటన కిందనే భావించాలా? మనం ఆ విజువల్స్ లో చూసే పరిస్థితి చూస్తుంటే, ఎందుకంటే ప్లేన్ ల్యాండింగ్ అయ్యే సమయాన్ని మీదనే అది క్రాష్ అయింది. ఆ క్రాష్ అయిన తర్వాతనే వెంటనే అగ్గి చాలా పెద్ద ఫైర్ ఇదైపోయింది. దాంట్లోనే వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో 6 మృతి చెందినట్టు సమాచారం ఇప్పుడైతే అందుతుంది. చివరిసారి పైలట్ నుంచి ఎలాంటి సమాచారం ఉంది డీజీసీఏ? దాని విషయంగా ఇంకా క్లియారిటీ ఏం రాలేదు. కానీ డీజీసీఏ ఈ 6 మృతి చెందారని కన్ఫర్మ్ చేస్తుంది. ఈ తర్వాత మనం అప్డేట్ మనకు సమాచారం వస్తాయని మనం అనుకోవచ్చు. అయితే ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారనే వివరాలు ఏమైనా తెలిసినాయా? దాంట్లో పైలట్ తో సహా ఆయన సెక్యూరిటీ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఉన్నారు. తర్వాత పర్సనల్ పిఏ ఉన్నారు. ఈ 6 ఉన్నారు. అయితే ఇవాళ క్యాంపెయినింగ్ కోసమే అజిత్ పవార్ బారామతి వస్తున్నారు. మార్నింగ్ బయలుదేరారు ఆయన. ధన్యవాదాలు తివారీ.